అక్క ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నచ్చలేదు, ఇప్పుడు మరి కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలా వద్దా? మాకు దీనికన్నా మంచి బెటర్ కాలేజ్ కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ కౌన్సిలింగ్ కనుక పెడితే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ పరిస్థితి ఏంటి? ఉంటుందా పోతుందా? అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టినట్టే వెబ్ ఆప్షన్ సేమ్గా సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టాలా, లేదంటే మార్చుకుని కూడా పెట్టొచ్చా? అయినో మీకు ఇలా చాలా డౌట్సే ఉండుంటాయి, బట్ డోంట్ వరీ, ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ అయిపోతాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ మీకు గనక వచ్చిన కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా, అసలు ఏ బ్రాంచ్ వచ్చినా ఏ కాలేజ్లో వచ్చినా అక్క మేము ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు, మాకు అసలు కాలేజ్కి వెళ్ళాలనే లేదు. అయినో చాలామందికి ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదు, బట్ ఏదేమైనా సరే మీరు చేయాల్సింది రిపోర్టింగ్. ఎందుకంటే వన్స్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే కనుక సీట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు ఉన్న సీట్ పోద్ది. ఏం పర్లేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటాం అక్క, మాకు అప్పుడు సీట్ వస్తుంది కదా అంటే అప్పుడు కూడా రాదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కడొచ్చినా సరే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి 26th లోపు మ్యాండేటరీగా రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. మీకు ఒరిజినల్స్, నెక్స్ట్ జిరాక్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. మీకు ఒక ఐడి కార్డ్ కూడా ఇస్తారు కాలేజ్ నుంచి. ఇట్లా ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఫస్ట్ డే అయితే మీరు అది కంప్లీట్ చేసేసుకోండి. అండ్ 4th నుంచి మీరు క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వడం స్టార్ట్ అయిపోండి. మరి ఇప్పుడు నచ్చలేదు ఏం చేయాలి? మాకు ఇంకా బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ మేము కౌన్సిలింగ్లో మిస్టేక్స్ వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టలేక రాలేదు, ఈ కేటగిరీ కూడా ఉంటారు కదా. మీకు బెస్ట్ ఆప్షన్ సెకండ్ ఫేజ్. ఇప్పుడు వన్స్ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తాడు, అప్పుడు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. మరి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ అనే కాలేజ్లో సీట్ వచ్చింది, ఓకేనా? మీరు ఎక్స్ కన్నా బెటర్ కాలేజెస్లో మాత్రమే సెకండ్ ఫేజ్లో పెట్టుకోవాలి. అలా కాదు, అంటే ఎక్స్ కన్నా మంచి నాక్ ర్యాంక్ ఉన్నవి కానీ ఇవి మాత్రమే పెట్టుకోవాలి. లేదు మేము ఎక్స్ కన్నా తక్కువ కాలేజ్, మాకు బ్రాంచ్ నచ్చలేదు, అది ఇది తక్కువ కాలేజెస్ మట్టుకి పొరపాటును కూడా పెట్టకండి. ఎందుకంటే తక్కువ పెడితే షూర్గా సెకండ్ కౌన్సిలింగ్లో అది వచ్చేస్తుంది. మేము చాయిస్ ఫస్ట్ సెకండ్ ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతామంటే అలా ఉండదు. మీరు సెకండ్లో ఏదైతే వచ్చిందో దాంట్లోనే జాయిన్ అవ్వడానికి ఉంటుంది. సో జాగ్రత్తగా. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, 30 to 50 ఆప్షన్స్ మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్లో లాగా అన్నీ పెట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది, కానీ బట్ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో అదే కాలేజ్లో ఐటీ వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నారు. అంటే మీ కట్ ఆఫ్ ర్యాంక్ జస్ట్ 1K 2K మాత్రమే వ్యారీ అయింది. సో అప్పుడు మీరు పెట్టుకోవచ్చు, అదే కాలేజ్లో ఐటీ పెట్టుకోండి, అయితే ఐటీ వస్తుంది లేకపోతే రాదు. వేరే కాలేజ్లో పెట్టుకోకూడదంటే వేరే కాలేజ్లో కూడా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పి ఒక మంచి ఎక్స్ కాలేజ్లో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఈసీఈ వచ్చినప్పుడు, లేదు మేము వై అనే కాలేజ్లో సివిల్ పెట్టుకుంటాం లేదా మెకానికల్ పెట్టుకుంటామంటే అది మిస్టేక్. మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్ వచ్చినప్పుడు, అంటే బెటర్ బ్రాంచ్ వచ్చినప్పుడు మీరు అది ప్రిఫర్ చేయండి. అంతేగాని మిస్టేక్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో అటు ఇటు పెట్టొద్దు, తర్వాత మళ్ళీ మీరే ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ ఎలా ఉండాలంటే ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లా కాదు, షూర్గా ఓకే నాకు ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ వస్తే నేను జాయిన్ అయిపోతాను అనుకున్నప్పుడు మాత్రమే పెట్టండి. ఇంకా ఎంసెట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ర్యాంక్ వచ్చింది, మీరు దానికి సాటిస్ఫై అయ్యారా లేదా కూడా కామెంట్ చేయండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు, ఐ విల్ గివ్ ద రిప్లై. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.